మార్నింగ్ వ్యూవర్స్, మన ప్రపంచవ్యాప్తంగా అందరికీ పరిచయం ఉన్న ఫేమస్ తెలుగు డైరెక్టర్ రైటర్ వంశీ గారిని వాళ్ళు కలవడం చాలా హ్యాపీగా ఉంది. ఇట్ వాజ్ చాలా సర్ప్రైజ్ విజిట్ అనమాట. వంశీ గారు చాలా ఫ్రెండ్లీగా రిసీవ్ చేసుకున్నారు. ఆయన మనకి మూవీస్ అండ్ నావెల్స్ ద్వారా బాగా పరిచయం, అలాగే ఇప్పుడు కొత్త వెంచర్ చేస్తున్నారు యూట్యూబ్ ద్వారా. కొత్త టెక్నాలజీని వాడుకుని మరింత దగ్గర అవ్వడానికి స్టార్ట్ చేశారు. సో ఆ ప్రయత్నంలో ఒక 2-3 క్వశ్చన్స్ ఆయన అడిగి మనం తెలుసుకుందాం. మనం ఎక్కడికి నీ పరుగు, ఎందుకని ఈ ఊరుకు, నీ కోసం నేనుండగా మరి ముందుకు పోతావేం అలా, అలసట అంతా తీరగా నా ఒడిలో లాలిస్తా పదా. ఆగనిది నా అడుగు, ఎందుకనో నా ఎదనడు. థ్యాంక్ యూ వంశీ గారు, చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు. సో మీ యూట్యూబ్ ఛానల్ ఐ థింక్ గత ఫ్యూ మంత్స్గా స్టార్ట్ అయింది. కొన్ని వీడియోస్ మీ పర్సనల్ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకుంటున్నారు. సో మా ఆడియన్స్ కోసం కొంచెం మీ ఎందుకు స్టార్ట్ చేయాలనుకున్నారు, మీ ఇంటి మనోభావం ఏంటి, దీని గురించి కొంచెం షేర్ చేసుకుంటారా? టెక్నాలజీ డెవలప్ అవుతుంది కదండి. ఇప్పుడు నా పాత సినిమాలు ఈ యూత్ చాలామంది చూసుంటారు ఏమండి, అందరికీ కూడా తెలియాలనేసి ఈ సోషల్ మీడియాలోకి వచ్చాను నేను. అందుకోసమే నా జ్ఞాపకాలు ఎక్కువగా, నాకు జ్ఞాపకం అంటే చాలా ఇష్టం అండి. మాట్లాడే జ్ఞాపకాలు, ఆకుపచ్చని జ్ఞాపకాలు, పొలమారిన జ్ఞాపకాలు, ఇలాగా కొన్ని పుస్తకాలు ఉన్నాయి నావి. సో అవి ఇప్పుడు ఫ్రెండ్స్తో యూట్యూబ్ ద్వారా నేను పంచుకుంటున్నాను. నేను ఆ ఉద్దేశంతో నేను ఈ ఛానల్ పెట్టాను. ఒయ్యారి గోదారమ్మ ఒళ్ళంత ఎందుకమ్మ కలవరం, కడలి ఒడిలో కలిసిపోతే. మీకంటూ ఒక బ్రాండ్, ఒక స్పెసిఫిక్ టేస్ట్ ఉందని మా అందరికీ తెలుసు. ఒక సీన్ ఏదైనా చూస్తే చాలా ఈజీగా అనిపించవచ్చు, కానీ మీ వీడియోల ద్వారా దాని వెనక ఎంత కష్టం ఉంటుందో, కష్టం కన్నా కూడా ఎలాంటి అనుభవాలు జరుగుతాయి అనేది షేర్ చేసుకోవడం చాలా బాగుంది. ఐ థింక్ కొత్త జనరేషన్ వాళ్ళకి బాగా తెలుస్తుంది. మీకు ఇప్పుడు 6 months నుంచి కానీ 1 year నుంచి కానీ తర్వాత మీ ఉద్దేశం ఏంటంటే ఈ ఛానల్ ద్వారా మీ ఏం చేయాలి అనుకుంటున్నారు ఓవరాల్గా? ఏమీ లేదండి, ఒక సినిమా తీసామనుకోండి, ఆ తెర వెనక్కి జరిగినవి చాలా ఉంటాయండి. ఎన్నో అవస్థలు పడితే ఒక షాట్ వస్తుంది. మేము పడ్డ ఆ అవస్థల్ని సరదాగా పంచుకుందాం నా ఉద్దేశం. అలాగే చాలా ఉన్నాయండి. నేను గతంలో శంకరాభరణం సినిమాకి నేను అసిస్టెంట్ డైరెక్టర్ అండి. ఆ సినిమా తీయడానికి తెర వెనక 14 ఏళ్ల కథ అని ఆ రోజుల్లోనే పుస్తకం రాశాను. అయితే ఆ కథ అది ఎలా పుట్టిందో మా గురుగారు కె విశ్వనాథ్ గారు నాకు చెప్పారండి. వారింటికి పిలిపించి నన్ను నాకు చెప్పడం జరిగింది. ఇదంతా సరదాగా అప్పుడు రాశానండి. ఇప్పుడు అది విజువల్గా చెప్పడానికి నేను చేస్తున్న ఒక ప్రయత్నం. చాలా మంచి ప్రయత్నం. ఐ థింక్ మీరు ఇప్పుడు మేము ఇక్కడ ఎడిటింగ్ రూమ్లో ఉన్నాం. ఈ ఎడిటింగ్ రూమ్లో ఆ విజువల్స్ కనుక చూస్తే ఈవెన్ మిక్స్ చేసే బ్యాక్గ్రౌండ్ కానీ అయినా ట్రాన్స్పరెంట్గా వచ్చే ముందు ఆడియో కానీ చాలా ఇన్నోవేటివ్గా ఉంటుంది. ఐ థింక్ కొత్త జనరేషన్ వాళ్ళకి అది ఎడిటింగ్ టెక్నిక్స్ కూడా మనకున్న అందుబాటులో ఉన్న టెక్నాలజీతో ఎంత బాగా చేయొచ్చు అన్నది అగైన్ వంశీ గారు అప్పట్లాగే ఇప్పుడు కూడా మళ్ళీ ప్రూవ్ చేస్తున్నారు. చమకు చమకుతున్నావు, వాంఛ చెడుకుతున్నావు, పులుకు చిలుకుతున్నావు, వాంఛలులుకుతున్నావు. అంత గొప్ప అందగత్తి నేనా, ఎంత మెప్పు గుప్పు మందిలోనా, గడుసు పరువమేనా, దా సొగసు జగములో లేదా, తలచే కొలది తగని బాధ. చమకు చమకుతున్నావు, వాంఛ చెడుకుతున్నావు, పులుకు చిలుకుతున్నావు, వాంఛలులుకుతున్నావు. మా వ్యూవర్స్ కోసం ఒకటి, ఇప్పుడు మీరు స్టార్ట్ చేసిన తర్వాత 4 minutes 10 minutes ఇలాగ ఒక ఫార్మాట్లో చేస్తున్నారు. అలాగే రీసెంట్గా షార్ట్స్ కూడా చేస్తున్నారు కదా, అది ఏంటండి టైం టేబుల్ ఏంటి వాటిది? అలా కాదు, ఎలా అంటే అండి, మరి మీరు అడిగిన దానికి నేను సరిగ్గా సమాధానం చెప్తున్నాను లేదు నాకు తెలియదు. కానీ ఏంటంటే వీక్లీ వన్స్ బుధవారం, ముందు గురువారం, బుధవారం
ఒక ప్రోగ్రాం పెట్టేవాడిని అండి, ఒక ఎపిసోడ్. అది చూసిన మీలాంటి మిత్రులు వారానికి ఒకటి ఏంటండి 4-5 పెట్టాలి, కానీ అసలు రోజుకొకటి పెట్టండి అని చాలామంది నాకు అడ్వైజ్ చేస్తూ వచ్చారండి. అయితే నేను డైలీ అదే చేస్తూ కూర్చుంటే నేను ఇక్కడ సినిమా చేస్తున్నాను ఇప్పుడు కాదు కదా, అందుకోసం రోజుకి ఒక్కొక్క రీల్ చేసే ప్రయత్నం చేస్తానండి, రోజుకొకటి. ఆ తర్వాత వారానికి ఒకటి, అది 7 minutes అవ్వచ్చు, 10 minutes అవ్వచ్చు, 15 minutes అవ్వచ్చు, ఒక ఎపిసోడ్. ఇలాగా నేను షెడ్యూల్ చేశానండి. ఇది ర్యాండమ్ షెడ్యూలే. చాలా సంతోషం. కంటే మాటేనంట కంటబడ్డ నిజమంతా అంట రుజువంటూ దొరికిందంటే గంట కొట్టి తాటేస్తుంట. నిజమంటే తంటాలంట, నిక్కుతుంట చెక్క దిగుతాదంట, మొదలంటూ చెడతావంట, వెంటబడి తెగ తంటారంట. గోపి నా పక్కనుంటే భయం ఇంకా ఎందుకంట, ఎవరంటే నాకేమంట, తప్పులుంటే ఒప్పనంట. మొదటి నుంచి ఫాలో అవుతున్నారు, సబ్స్క్రైబర్స్ గ్రో అవుతున్నారు, కింద కామెంట్లు అందరూ కూడా బాగా ఎంకరేజింగ్ గా ఇస్తారు. అంటే ఒకటండి, కాంట్రవర్షియల్గా వెళ్ళడం నాకు ఇష్టం ఉండదండి. ఎవ్వరు ఇప్పుడు ఎవడో చెడ్డవాడు ఉన్నాడు అనుకోండి, అతనిలో మంచినే చెప్తున్నాను కానీ ఆ చెడ్డ అసలు చెప్పడానికి ట్రై చేయటం లేదు. అలాగే నాన్ కాంట్రవర్షియల్గా నేను చెప్పాలని ఉద్దేశం అండి. అవునండి, ఇప్పటి వరకు అన్ని అలాగే ఉన్నాయి. మేము చాలా ఎంజాయ్ చేస్తున్నాము. మీ థ్యాంక్ యూ. ఈ న్యూ వెంచర్ లో మేమందరం మా ప్రయత్నం చేసి మొత్తం ప్రపంచవ్యాప్తంగా ప్రమోట్ చేయడానికి ట్రై చేస్తాము. థ్యాంక్ యూ. అండ్ అగైన్ ఇంకా జనం బాగా పెరిగితే నా దగ్గర చెప్పాల్సినవి చాలా ఉన్నాయండి, అదే అవి చెప్దాము. అప్పుడు మీతో- మిత్రులు చాలా పెరిగితే నేను చెప్పాల్సి ఇంకా చాలా ఉన్నాయి. తప్పకుండా ఆ గోను సంచి మూట నెమ్మదిగా ఇప్పుదాం అన్న ఉద్దేశం. తప్పకుండా మేము ఆతృతగా ఎదురు చూస్తున్నాం. మీతో పరిచయం నాకు గంటలోనే మీకు ఛానల్లో షేర్ చేయని చాలా విషయాలు చేశారు. సో ఇంకా మీ దగ్గర ఎన్ని ఉన్నాయో అని చాలా వెయిటింగ్. అదేం కాదండి, మీలాంటి వారి దగ్గర తెలుసుకుని నేర్చుకుని పంచుకున్నవే గతంలో ఎలా చెప్తున్నాను నేను. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఆల్ ది బెస్ట్ ఫర్ యూర్. థ్యాంక్ యూ మిత్రమా, థ్యాంక్ యూ. హాయ్ హాయ్ హోయ్ హోయ్, హాయ్ హాయ్ హోయ్ హోయ్. యవ్వనాల పువ్వులన్నీ నవ్వుతున్న తోటలో ప్రేమయాత్ర చేద్దామా? ప్రేమయాత్రలకు బృందావనము నందనవనము ఏలనో, వేడి ముద్దు అద్దుకున్న లేత పొద్దులో ఆ సోయగాల స్వర్గసీమ రాసి ఇవ్వవా? కులుకులొలుకు చెలి చెంతనుండగా వేరే